ఒకసారి ముఖేష్ అంబానీ సల్మాన్ ఖాన్ కు ఫోన్ చేసి, సల్మాన్ భాయ్, రేపు నా కొడుకు ఆకాష్ పుట్టినరోజు, నేను పార్టీ ఏర్పాటు చేశాను, మీరు రావాలి అన్నారు. సల్మాన్ ఖాన్ సమాధానమిచ్చాడు, ముఖేష్ భాయ్, రేపు నాకు ఒక షో ఉంది, రాలేను. షోకి వెళ్ళకపోతే నాకు లక్షల్లో నష్టం వస్తుంది. ముఖేష్ అంబానీ అన్నారు, సల్మాన్ భాయ్, నాకు ఏమీ తెలియదు, మీరు తప్పక రావాలి, కానీ మీ నష్టాన్ని నేను జరగనివ్వను. యాంటిలియా నుండి మిమ్మల్ని ఖాళీ చేతులతో వెళ్లనివ్వను. సల్మాన్ సంతోషించాడు. అంబానీ కోట్లలో బహుమతి ఇస్తాడని ఆలోచించాడు. మరుసటి రోజు సల్మాన్ ఖాన్ తన బుల్లెట్ ప్రూఫ్ కారులో యాంటిలియాకు వచ్చాడు. సల్మాన్ను చూసి అతిథులందరూ సంతోషించారు. సల్మాన్ ఖాన్ 4-5 ప్లేట్ల ఆహారం తిన్నాడు. ఎందుకంటే ఇలాంటి అవకాశం తరచూ రాదని భావించాడు. సల్మాన్ వెళ్లే సమయంలో ముఖేష్ అంబానీని అడిగాడు, ముఖేష్ భాయ్, నేను వెళ్తున్నాను, మీరు ఖాళీ చేతులతో వెళ్లనివ్వనని చెప్పారు కదా? ముఖేష్ అంబానీ సమాధానమిచ్చాడు, అవును సల్మాన్ భాయ్, మీరు చెప్పింది నిజం. ఇలా చెయ్యండి, ఆహారం చాలా మిగిలి ఉంది, ఒక సంచిలో ప్యాక్ చేసి ఇస్తాను, తీసుకెళ్ళండి. ఇది విని సల్మాన్ కు చాలా కోపం వచ్చింది. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోయాడు.